సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. దీని పేరు క్రిప్టో అటోస్. ఓకే, సో క్రిప్టో అటోస్ ఇది కంప్లీట్ ఒక బ్లాక్ చైన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్గా మార్కెట్లో లేదు. మీరు చాలా అడ్వాన్స్గా చూస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఇది అఫ్ కోర్స్ నాకు తెలిసి మన ఆ, దేశంలో ఏ యూట్యూబ్లో కూడా ఏ యూట్యూబర్ కూడా దీని గురించి వీడియో చేయలేదు. నాకు తెలిసి ఇది మన ఫస్ట్ వీడియో ఇది. ఓకే, సో మన తెలుగులో కావచ్చు, లేదంటే ఇండియాలో కావచ్చు. సో ఇది బహుశా మీకు ఆ, ఇంకెక్కడ దొరకపోవచ్చు. రైట్, ఒకవేళ దొరికితే మీకు ఇది రష్యన్ లాంగ్వేజ్లో దొరుకుతుంది. రైట్, అయితే సో క్రిప్టో ఆటోస్ ఏంటిది? క్రిప్టో ఆటోస్, సో ఈ ప్రాజెక్ట్ ఏంది? సో జనరల్గా మన యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు, క్రిప్టో మీద చాలా వీడియోస్ తయారు చేస్తున్నారు. ఆ, అంటే ఒక ప్రాజెక్టు వచ్చిన తర్వాత దాని గురించి వివరించడము, ఎక్స్ప్లెయిన్ చేయడం అని ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. ఓకే, ఇది మీకు 10x అవుతుంది, 100x అవుతుంది అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. అది అవుతుందా కదా తర్వాత సంగతి. ఓకే, సో ప్రాజెక్టు రాకముందు, అంటే ప్రాజెక్టు ఇది ఎప్పుడు వస్తుంది? ఇది రేపు మధ్యాహ్నం 2:30కి వస్తుంది. రేపు అంటే మే 1 మధ్యాహ్నం 2:30కి సో ప్రైవేట్ సేల్ జరుగుతుంది. ఆ సేల్లో ఇది కొనుక్కోవచ్చు. అంటే నేను ఒక 24 అవర్స్ ముందు నేను మీకు వీడియో తయారు చేసి వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకేనా? రైట్. సో అందుకే నేను చెప్తా ఉన్నా డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఛానల్‌లో ఇక పైన అడ్వాన్స్‌గా మీకు మేము ప్రాజెక్ట్‌ల గురించి చెప్తా ఉంటాం. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, బైనాన్స్‌లో వచ్చిన తర్వాత, ఇంకో దాంట్లో వచ్చిన తర్వాత ఇది అట్లయితది, ఇట్లయితది గాదు. సో ముందే ఒక రోజు ముందు, 2 రోజుల ముందు ఆ ప్రాజెక్టు మేము దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతది. సో నిజంగా మీకు క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉంటే, క్రిప్టో మీద మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో కండి. ఓకే, కొన్ని అదర్ ఛానల్స్ ఉన్నాయి. 25,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరు చెప్పే సొల్లు ఛానళ్ళు విని అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీ అది మీ ఇష్టం అది. ఓకే, సో మిమ్మల్ని మేమేం ఫోర్స్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏందంటే, సో వాళ్ళ థంబ్‌నెయిల్ చూస్తా ఉంటే విచిత్రం అనిపిస్తా ఉంటది. ఇది 100x అయితదా? ఇది 1000x అయితదా? ఇది 50x అయితదా? ఆ! ఓకే, సో ఇది మనది రియల్ క్రిప్టో రిలేటెడ్ ఛానల్ ఇది. సో దీన్ని మీరు ఫాలో అయితే మీకు అడ్వాన్స్‌గా నాలెడ్జ్ వస్తది. ఈ క్రిప్టో ఆటోస్ ఈ యొక్క టోకెన్‌ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఇది మార్కెట్‌లోకి రావడానికి నాకు తెలిసి ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడతది. ఓకే, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ తర్వాత సో ఈ నార్మల్ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని మీద అప్పుడు వీడియో చేస్తారు. సో అంతకంటే ముందే మనం వీడియో చేసి పెడతా ఉన్నాం. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి. రైట్, ఓకే, వాట్ ఈస్ క్రిప్టో ఆటోస్? సో క్రిప్టో ఆటోస్ ఏంటిది ఇది అంటే, సో చూడండి, సో రిడిఫైనింగ్ కార్ ఓనర్‌షిప్ త్రూ సీమ్‌లెస్ క్రిప్టో పేమెంట్స్ అండ్ యాక్సెస్ టు అవర్ కార్ మార్కెట్ ప్లేస్ క్రిప్టో కమ్యూనిటీ. సో ఇది ఒక కారు డీలర్ల కోసము, కారు బయ్యర్స్ కోసం తయారు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. సో ఇది ఏంది అనేది ఒకసారి చూద్దాం. రైట్, అయితే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ తయారు చేస్తారు. సో అది అది ఏ ప్రాజెక్ట్ అయినా కూడా, అంటే ప్రపంచం చాలా సమస్యలను ఎదుర్కొంటాంది. అందులో ఏదో ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసినప్పుడే ఖచ్చితంగా మనం ముందుకు పోతాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏంది? ఈ ప్రాజెక్ట్ ఏంది? ఈ ప్రాజెక్టు మనకి దీనివల్ల బెనిఫిట్ ఏం జరుగుతది? సో దీన్ని బ్లాక్ చైన్ మీదకి ఎందుకు తీసుకొచ్చిర్రు అని చెప్పి మనం చూసుకుంటే గనక, సో ఈ కార్లు ఏవైతే ఉన్నాయో లగ్జరీ కార్లు, సో దాన్ని సో మనము ఈవెన్ ఒక మీ దగ్గర ఉన్నటువంటి క్రిప్టో ఏదైతే ఉందో ఆ క్రిప్టోతోని మనము ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఓకే, సో క్రిప్టో కమ్యూనిటీ ప్రొఫౌండ్ ఎర్నింగ్ పర్సనల్ ఫ్రీడమ్. ఓకే, సో ఇదంతా, సో ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం చెప్పుకుందాం. ఓకే, సో సో ఇందులో బేసిక్‌గా చెప్పాలంటే ప్రాబ్లమ్ ఏంది? ద క్రిప్టో కమ్యూనిటీ కాంట్ స్పెండ్ దేర్ క్రిప్టో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను మొన్న ఒక 2 మంత్స్ కింద నేను దుబాయ్ వెళ్ళడం జరిగింది. యాక్చువల్‌గా నేను దుబాయ్ వెళ్ళక ముందు నేను విన్నది ఏందంటే, దుబాయ్‌లో ఆల్మోస్ట్ ప్రతి దగ్గర కూడా క్రిప్టో యాక్సెప్ట్ చేస్తారు. మనం క్రిప్టో పేమెంట్స్ చేయొచ్చు. మనం యూఎస్‌డిటీ తోటి లేదంటే బిట్‌కాయిన్ తోటి వస్తువులు పర్చేజ్ చేయొచ్చు అని చెప్పి నేను విన్నా. యాక్చువల్‌గా నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడ చూస్తే విషయం ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఒక దాదాపు ఒక 20 షాప్స్ నేను వెళ్ళడం జరిగింది. సో నేను క్రిప్టోలో పేమెంట్ చేస్తా అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలే. తర్వాత అంతకుముందు మనకు తెలిసిన విషయం ఏందంటే, సో బిట్‌కాయిన్ ఏటీఎమ్స్ ఉన్నాయి. డాలర్స్ ఏటీఎమ్స్ ఉన్నాయి. మనం తీసుకోవచ్చు అని చెప్పి విన్నాం. బట్ అవన్నీ కూడా అక్కడ ఏది కూడా జరగలేదండి. సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏందంటే, బీయింగ్ యాస్ ఒక క్రిప్టో
ఇన్వెస్టర్ కావచ్చు, లేకపోతే ఒక క్రిప్టో ఎంతూజియాసిస్ట్ కావచ్చు. సో మనకు అక్కడ క్రిప్టో స్పెండ్ చేయలేకపోయినాం, ఈవెన్ మన దగ్గర ఉన్నా కూడా. ఓకే, బట్ ఇక్కడ సో విషయం ఏంటంటే మీ దగ్గర క్రిప్టో కరెన్సీ ఉన్నా కూడా, ఈవెన్ అదొక బిట్ కాయిన్ కావచ్చు, ఎథేరియం కావచ్చు, సో అదర్ క్రిప్టో ఆల్ట్ కాయిన్స్ కావచ్చు. సో మనం స్పెండ్ చేయడానికి, అంటే ఒక కార్ కొనడానికి సరి అయిన ప్లాట్ఫామ్ అనేది లేదు. ఓకే, ఆ కార్ అనే కాదు, సో మిగిలిన ఏదైనా కూడా, అంటే అఫ్ కోర్స్ బిట్ కాయిన్ ఎథేరియం అయితే వైడ్ యాక్సెప్టెడ్, బట్ మిగిలిన అదర్ క్రిప్టోస్ కి యాక్సెప్టెన్సీ అనేది కొద్దిగా తక్కువ ఉంది. రైట్, అయితే ఇక్కడ సో ఇక్కడ ఏంది అంటే, సో మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే క్రిప్టో ఉందో దాన్ని స్పెండ్ చేయడానికి కరెక్ట్ ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. సో ఇక్కడ వీళ్ళు సొల్యూషన్ ఏం తీసుకొచ్చారంటే, ద క్రిప్టో కమ్యూనిటీ కాన్ స్పెండ్ దేర్ క్రిప్టో హైపర్ పర్సనల్ ఆటోమేటివ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ సో మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే, దాదాపు ఒక మోర్ దెన్ 20,000 లగ్జరీ కార్స్ని ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి మీరు పర్చేజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఏదో కార్స్ అంటే ఏదో మామూలు కార్స్ కాదు, చాలా చాలా హైఫై కార్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఈవెన్ ఫెరారీ కావచ్చు, ఆడి కావచ్చు, లేదంటే సో ఈవెన్ రోల్స్ రాయ్స్ కావచ్చు. సో అట్లాంటి టాప్ మోస్ట్ బ్రాండ్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఫ్లెక్సిబుల్ అండ్ సీమ్లెస్ డిజిటల్ ఎక్స్పీరియన్స్. అంటే జస్ట్ ఒక క్లిక్ తోటి సో మీరు మీ దగ్గర మీ యొక్క మొబైల్ ఫోన్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్ నుంచి కావచ్చు, పర్చేజ్ చేసుకునేటువంటి ఒక చాలా మంచి ఒక ప్రోగ్రామ్ అనేది వాళ్ళు తయారు చేయడం జరిగింది. క్రిప్టో ఆటోస్, ఇక్కడ పేర్లోనే ఉంది. క్రిప్టో ఆటోస్ ఈజ్ ఎ సెక్యూర్ ఆటోమేటివ్ ప్లాట్ఫామ్ ఫర్ క్రిప్టో కమ్యూనిటీ సీమ్లెస్లీ అండ్ పర్స్యూ లగ్జరీ లైఫ్ స్టైల్. సో ఇక్కడ సో వీళ్ళకు దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏఐ పవర్డ్ సెర్చ్ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్. దీనిలో ఏఐ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం జరిగింది. అంటే మీ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఎట్లయితే గూగుల్, యూట్యూబ్, సో పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అంటే మీరు సెర్చ్ చేసిన దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మీకు కొన్ని ప్రొడక్ట్స్, సర్వీసెస్ వాళ్ళు మీకు ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అట్లనే మీరు ఏదైతే సెర్చ్ చేసిన దాన్ని బట్టి మీకు పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అనేది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో మీకు రావడం జరుగుతుంది. ఓకే, దట్టు ఇందులో రిస్క్ ఫ్రీ, సెక్యూర్, ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్. సో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అనేది లేదు. తర్వాత ఇంటిగ్రేషన్ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్ యాడెడ్ ట్రస్ట్ అండ్ వెరిఫైబిలిటీ. సో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది యూజ్ చేసిర్రు. సీమ్లెస్ ఫ్లెక్సిబుల్ ప్లాట్ఫామ్ డిజైన్, రోబోస్ట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అండ్ ఇన్స్టంట్ సెటిల్మెంట్. సో దీనిలో చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది. తర్వాత చాలా మంది బ్యాంకర్స్ యాజ్ ఎ పార్ట్నర్స్గా వీళ్ళకు ఉన్నారు. కాబట్టి మీరు ఏది పర్చేజ్ చేసినా కూడా క్విక్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. రైట్, తర్వాత ఫైండ్ యువర్, సింపుల్గా చెప్పాలంటే హౌ ఇట్ వర్క్స్. ఇది ఎట్లా పనిచేస్తుంది? ఫైండ్ యువర్ డ్రీమ్ కార్. సో 20,000 కార్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర లిస్టింగ్లా. సో జస్ట్ మీకు కావాల్సిన కారు సెర్చ్ చేయండి, గెట్ ఇన్ టచ్. ఓకే, సో ఆ యొక్క దాంట్లో మీరు ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదంటే ఫోన్ ద్వారా సో ఈ యొక్క క్రిప్టో ఆటోస్ రిప్రజెంటేటివ్కి మీరు కాంటాక్ట్ ఇవ్వచ్చు. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్, కలెక్ట్ యువర్ వెహికల్స్. 4 స్టెప్స్. మీ కార్ మీకు ఏం కావాలో సెర్చ్ చేయండి, సో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, పేమెంట్ చేయండి, మీ కార్ తీసుకోండి. బస్ అంతే, 4 స్టెప్స్. ఓకే, సో ఇదంతా కూడా త్రూ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. సో వీ క్యాన్ లెర్న్ అ లాట్ ఆఫ్ ఫ్రమ్ సక్సెస్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సో చూసినట్టయితే కనుక హై రిస్క్ హై రివార్డ్ సిచ్యువేషన్స్, సో ఇన్స్పిరేషన్. సో ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. సో ప్రాజెక్ట్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఇన్ ద క్రిప్టో వరల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ డ్రివెన్ సస్టైనబుల్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఏంటిది బేసిక్గా టోకెన్ ఏంది అంటే, ఈ క్రిప్టో ఆటోస్ వీళ్ళ టోకెన్ వచ్చేసి ఆటోస్. ఓకే, సో వీళ్ళ టోకెన్ సింబల్ వచ్చేసి ఆటోస్. సో ఈ యొక్క టోకెన్ సో మనము పర్చేస్ చేయవచ్చు. సో వీళ్ళ ప్రాజెక్టు 100% చాలా భారీ ఎత్తున సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత సో ఈ టోకెన్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో సో వాళ్ళకి ఈవెన్ మంచి వాల్యూ కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ లగ్జరీ కార్సే ఉన్నాయండి. ఓకే, రైట్. అవర్ కమ్యూనిటీ వాల్యూస్, రిస్క్ టేకింగ్ ఇన్ అవర్ నేచర్. ఓకే ఓకే, బ్లా బ్లా బ్లా. సో ఇవన్నీ అవసరం లేదు మనకి. తర్వాత నెక్స్ట్, అవర్ కమ్యూనిటీ వాంట్ మోర్ ఫ్రీడమ్ టు లివ్ మోర్ ఆన్ ద లైఫ్స్ ఆన్ చైన్. ఓకే, సో ఆన్ చైన్ ప్లాట్ఫామ్ మీద సో ఈ డేటా అంతా కూడా ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో క్రిప్టో ఆటో స్పీక్స్ యువర్ లాంగ్వేజ్. సో వీళ్ళు ఏఐ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి, సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఈవెన్ ఏఐ టెక్నాలజీ ఏ భాష అయినా మాట్లాడగలుగుతుంది, మీకు తెలుసు కదా. తర్వాత నెక్స్ట్ యా సో ఇందులో చాలా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ మనకి ఓకే, సో ఫ్రమ్ లండన్ టు దుబాయ్ అండ్ ఓకే, సో పోర్షెస్ టు లాంబోర్జినీ. ఓకే, పోర్షే కార్ నుంచి లాంబోర్జినీ వరకు, లండన్ నుంచి దుబాయ్ వరకు
సో మనం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ బేసిక్‌గా చెప్పాలంటే సో దీంట్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చిర్రు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి ఇది. వరల్డ్స్ ఫస్ట్ కార్ ఆటోమేటివ్ మార్కెట్ ప్లేస్. ఓకే. ప్రపంచంలో ఫస్ట్ క్రిప్టో బేస్డ్ ఆటోమేటివ్ మార్కెట్ ప్లేస్ ఇది. సో ఇందులో ఫ్లెక్సిబుల్, సీమ్‌లెస్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. డిజిటల్ హబ్ ఫర్ అవర్ కమ్యూనిటీ, రోబస్ట్ బ్యాంకింగ్ రిలేషన్‌షిప్ ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. స్టాటిస్టిక్స్ ఏందంటే ఇందులో 600 మంది డీలర్స్ ఉన్నారు. కార్ డీలర్స్ ఉన్నారు. 20,000 కార్లు ఆల్రెడీ రెడీమేడ్ కార్స్ సో ఇందులో పెట్టడం జరిగింది. తర్వాత వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు లైసెన్స్ ఉంది. సో వాళ్ళు సో ఇదంతా కూడా నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఒక స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ కొంత డేటా అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో 2024 అంటే ఈ సంవత్సరము యావరేజ్ సేల్ 55,000, నంబర్ ఆఫ్ సేల్స్ 950, రెవెన్యూ సో 2.6 మిలియన్స్, స్టాఫ్ నంబర్స్ 10, డీలర్ నంబర్స్ ఇయర్ ఎండ్ 1,500. సో 2025, 26, 27, 28 సో మనకు యావరేజ్ సేల్స్, నంబర్ ఆఫ్ సేల్స్, రెవెన్యూ, స్టాఫ్ నంబర్స్, డీలర్ నంబర్స్ సో ఇట్లా కొన్ని ప్రొజెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ జరిగితే కనుక నిజంగా మనకి చాలా అద్భుతం ఇవి. తర్వాత నెక్స్ట్ సో ఈ కార్ మార్కెట్ యొక్క సో మార్కెట్ ఎంత ఉందనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఆటోమోటివ్ మార్కెట్ క్యాప్. ఓకే. సో ఆటోమొబైల్స్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి క్యాపిటలైజేషన్ 4.17 ట్రిలియన్స్ అండి. నిజంగా చాలా హ్యూజ్ వాల్యూమ్ అది. సో ఇక్కడ చూడండి అయితే క్రిప్టో ఆటోమేటివ్ మార్కెట్ క్యాపిటల్ ఎంత అంటే $1 బిలియన్. అంటే $1 బిలియన్ అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 9,000 కోట్లు అవి. 9,000 కోట్ల రూపాయలు. ఓకే. సో వాల్యూమ్ టు డేట్ సో 53 మిలియన్స్ మాత్రమే ఉంది. అంటే 53 మిలియన్స్‌కి 1 బిలియన్స్‌కి ఎంత తేడా ఉంది? ఒకసారి అది మీరు డిఫరెన్స్ కాలిక్యులేషన్ చేసుకోండి. అంటే ఆల్మోస్ట్ 947 మిలియన్స్ ఇంకా డ్యూ ఉంది. ఓకే. సో అంత బిజినెస్ చేయొచ్చు. తర్వాత హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఒక ఫెరారీ గనుక మీరు పర్చేజ్ చేస్తే $4.4 మిలియన్ ఒక హైయెస్ట్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ సో 2023 15.75 మిలియన్. లోయెస్ట్ ట్రాన్సాక్షన్ $3,500 అది ఫియట్ 500 అంట మోడల్ పేరు. అండ్ యావరేజ్ మార్జిన్ 5.5% సో వాళ్ళకి మార్జిన్ ఉంటదంట. ఓకే. 5.5% యావరేజ్ మార్జిన్ ఒక సేల్ మీద. ఓకే. సో ఇప్పుడు పాయింట్ ఏంది అంటే సో ఇప్పుడు ఆటోస్ ఏదైతే మనకి టోకెన్ ఉందో సో ఈ టోకెన్ తోటి మనకి ఏ విధంగా బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ గనక నచ్చితే మీరు ఆటోస్ అనే టోకెన్‌ని మీరు పర్చేజ్ చేయొచ్చు. అంటే ఇది మీకు మార్కెట్‌లో దొరకదు. ఓకే. సో ఇది కొనాలంటే మీరు 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత కొనాల్సి ఉంటది. రైట్? ఆ! అయితే సో ప్రైవేట్ సేల్‌ల అంటే ఆఫ్‌కోర్స్ రేపు మధ్యాహ్నం ప్రైవేట్ సేల్‌ల 2:30కి పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ ఇది మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఆ సీక్రెట్ ఏంది? మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అది నేను మీకు చెప్తా. అదెట్లా? అంటే ఒక ప్రాజెక్ట్ ఒక 6 నెలల ముందు, ఒక సంవత్సరం ముందు సో ప్రైవేట్ సేల్‌ల, సీడ్ ఫేస్‌ల మనం ఏ విధంగా పర్చేజ్ చేయొచ్చు? ఆ! సో మీ ది గ్రేట్ యూట్యూబర్స్ ఉన్నారు కదా! కొంతమంది మీరు ఫాలో అయ్యే మెంబర్స్ వాళ్ళని అడగండి వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు కావచ్చు చూద్దాం. రైట్. అయితే సో ఆటోస్ టోకెన్స్ మీరు కొనుక్కొని సో దాన్ని మనము ఆహ్, ఏం చేయొచ్చు? సో దాన్ని స్టేక్ చేసుకోవచ్చు. సో దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్‌లో దాని వాల్యూ పెరిగినప్పుడు సో దాన్ని మనం అమ్ముకోవచ్చు. ఓకే. సో కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత యాహ్! ఇది టోకెనామిక్స్ అండి. సో టోటల్‌గా టోకెనామిక్స్ ఎంత ఆటోస్ అనే టోకెన్ 1 బిలియన్ టోకెన్స్ ఇవి టోటల్‌గా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే రేపు 300 మిలియన్ టోకెన్స్ అమ్ముతున్నారు. తర్వాత 200 మిలియన్ సీడ్ ఫేస్‌ల. ఆఫ్‌కోర్స్ 200 మిలియన్ సీడ్ ఫేస్‌ల తర్వాత లిక్విడిటీ 50 మిలియన్, 100 మిలియన్ మార్కెటింగ్, 150 మిలియన్ డెవలప్‌మెంట్, 100 మిలియన్ టీమ్, 100 మిలియన్ అడ్వైజర్స్. సో ఈ విధంగా మనకు టోకెనామిక్స్ అనేది అంటే టోటల్‌గా 1 బిలియన్ ఆటోస్ టోకెన్స్ అనేది మనకి వాళ్ళు టోకెనామిక్స్‌లా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత మనకి రోడ్ మ్యాప్ ఉంది. సో రోడ్ మ్యాప్ ఏంది అంటే ప్రైవేట్ సీడ్ ఇది Q2 అండి. ఓకే. Q2ల ప్రైవేట్ సీడ్ రౌండ్ ఫండింగ్ రైజ్. తర్వాత నెక్స్ట్ జోడ్ ఫౌండరీ ఓకే. పబ్లిక్ రైజ్ లాంచ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ లాంబోర్జినీ ఓకే. సో ఇట్లా మనకి కొంత రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. Q2లో ఏం చేస్తారు? Q3లో ఏం చేస్తారు? ఓకే. Q4లో ఏం చేస్తారు? అంటే 2024 Q4 ఇది. కార్ హైర్ ఓకే. సో 2025ల క్రిప్టో ఆటోస్ క్లబ్, మెటావర్స్ ఇంటిగ్రేషను సో చాలా మంచి ఫీచర్స్ అయితున్నాయి. ఆటోమేటివ్ రిక్రూట్మెంట్ జాబ్స్, పార్ట్నర్‌షిప్ విత్ ఇంటిగ్రేటెడ్ రివార్డ్స్, వీక్లీ న్యూస్ లెటరు. ఓకే.
సో ఇట్లా మనకి మొట్టమొదటి ఒక ఆటోస్ రిలేటెడ్ టోకెన్ అయితే వస్తా ఉన్నది. సో అసలు ఏంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్, సో దీన్ని ఎట్లా నమ్మొచ్చు అనుకుంటే, సో వీళ్ళ యొక్క టీం గురించి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు. సో ఈ యొక్క క్రిప్టో ఆటోస్ కో ఫౌండర్ ఎవరు అంటే హార్లే ఫోర్టే అంటే హార్లే ఫోర్ట్. తర్వాత నెక్స్ట్ ఇంకో ఆయనే ముస్తాన్సర్ ఇక్బాల్, ఈయన కూడా కో ఫౌండర్. తర్వాత కో ఫౌండర్ వకాస్ అలీ నిజాం, తర్వాత పీటర్ రిష్. సో ఇట్లా ఈ పీటర్ రిష్ కి చాలా మంచి ఘనమైన చరిత్ర ఉంది చూడండి. సో సీనియర్ క్వాంట్ ట్రేడర్, లిక్విడిటీ స్పెషలిస్ట్, హెడ్ ఆఫ్ ట్రేడింగ్, డౌ మేకర్, మేనేజ్డ్ 50+ టోకెన్ లాంచెస్. 50+ టోకెన్ లాంచెస్. ఓకే, సో ఆయన ఒకడు 50+ టోకెన్స్ లాంచ్ చేయడం జరిగింది. 8 ఫిగర్ సేల్స్ పోర్ట్ఫోలియో, 100. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళందరూ కూడా చూడండి. తర్వాత అట్లనే అడ్వైజర్స్, వీళ్ళందరూ కూడా అడ్వైజర్స్. ఓకే, సో ఇప్పుడు ఇది సీడ్ ఫండ్. రేపు ఏం జరుగుతుంది, రేపు మధ్యాహ్నం అంటే 1 మే 2024 మధ్యాహ్నము 2:30కు సో ఈ యొక్క టోకెన్ మేము ప్రైవేట్ సేల్లో పర్చేజ్ చేస్తూ ఉన్నాము. ఓకేనా, సో ప్రైవేట్ సేల్ ఎంత, $1.1 మిలియన్. సో ప్రైవేట్ సేల్ జరుగుతూ ఉంది. సో ఇందులో మేము 1 సెంట్కి ఈ యొక్క ఆటోస్ అనే టోకెన్ పర్చేజ్ చేయబోతున్నాము. సో డియర్ ఫ్రెండ్స్, నేను 24 అవర్స్ బిఫోర్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. అఫ్ కోర్స్ ఇది మీరు కొనాలనుకున్నా కూడా కొనలేరు, ఎందుకంటే ఏ ఎక్స్చేంజ్లో రాదు, ఎందుకంటే ఇది సీడ్ రౌండ్ ఇది. ఓకేనా, ఇది సీడ్ రౌండ్ ఇది. సో మీ అందరికీ ఎక్కడ దొరుకుతుంది, మీ అందరికీ ఏదో ఒక ఎక్స్చేంజ్లో వచ్చిన తర్వాత అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. సో అది మీరు కొనాలనుకుంటే మేబీ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. అప్పటి వరకు మీరు ఆగాల్సిందే. ఓకే, రైట్. సో యూజ్ ఆఫ్ ఫండ్స్, మార్కెటింగ్, యూఎక్స్ యూఐ డెవలప్మెంట్ ఫర్దర్. ఓకే, సో ఇవన్నీ కూడా టోకెన్ జనరేషన్ ఈవెంట్స్. ఓకే, సో వీళ్ళు ఎయిర్ డ్రాప్ కూడా ఇస్తారంట. సో ఆ ఎయిర్ డ్రాప్ కోసం కూడా మీరు వెయిట్ చేయవచ్చు. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ మరి ఏంటిది, ఎందుకు సో ఇది ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాం అంటే, సో ఇక్కడ మేము మా దగ్గర ఒక స్పెషల్ క్లబ్ మెంబర్షిప్ ఉందండి. ఆ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది ప్రైవేట్ క్లబ్, ఇది చాలా 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 సెలెక్టివ్ మెంబర్స్ మాత్రమే ఈ క్లబ్లో ఉంటారు. ఎవరైతే ఈ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే ఇట్లా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో క్రిప్టో ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్లో మీరు సీడ్ ఫేస్లో ప్రైవేట్ సేల్లో మీరు పార్టిసిపేట్ చేసి ఆ యొక్క టోకెన్స్ కావచ్చు, ఆ యొక్క కాయిన్స్ కావచ్చు పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది. సో క్రిప్టో ఆటోస్ నేను 1 సెంట్లో పర్చేజ్ చేస్తా ఉన్నా. సో ఇది నాకు తెలిసి ఇది మీకు పబ్లిక్ సేల్ ఐసీఓ వచ్చేసరికి ఐసీఓ కానీ లేదంటే ఐడిఓ కానీ. ఐసీఓ అంటే ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్, ఐడిఓ అంటే ఇనిషియల్ డెక్స్ ఆఫరింగ్. ఓకే, సో అక్కడికి వచ్చేసరికి ఇది అట్లీస్ట్ మినిమం 10 times to 20 times పెరుగుతుంది. 1 సెంట్ ఉన్నది కాస్త 10 సెంట్లు కావచ్చు, 20 సెంట్లు కావచ్చు. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంది అంటే, సో మీరు ప్రైవేట్ సేల్లో కనుక మీరు పర్చేజ్ చేస్తే మీరు 10x తోని 20x తోటి మీరు బయటికి రావచ్చు. ఓకే, సో ఇది ట్రేడింగ్లా సో ఎక్కడికి వెళ్తుంది, అది మేబీ $1 అవుతుందా, $2 అవుతుందా తెలియదు కదా. ఓకే, నేను 1 సెంటే కొన్నా, నో ప్రాబ్లం, 10 సెంట్లు అయింది, నాకు 9 సెంట్లు ప్రాఫిటే కదా. ఓకే, సో ట్రేడింగ్లో $1 పోయింది అనుకుందాము, 99 సెంట్లు ప్రాఫిటే కదా. అఫ్ కోర్స్ మేము చాలా ఇనిషియల్ స్టేజ్లో మేము పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే డియర్ ఫ్రెండ్స్, దానికి కొంత టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఒకేసారి అన్ని టోకెన్స్ అమ్ముకోవడానికి బయటికి రావడానికి ఆస్కారం లేదు. దానికి కొంత లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ లాకిన్ పీరియడ్ తర్వాత గ్రాడ్యువల్గా సమ్ పర్సంటేజ్ టోకెన్స్ అమ్ముకొని మేము బయటికి రావచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం సో ఖచ్చితంగా మేము 10x నుంచి 20x లేదంటే 50x 100x రిటర్న్స్ అని మేము బయటకు వస్తాం, ఎందుకంటే మేము కొనేదే 1 సెంట్ కదా. ఓకే, సో కాబట్టి ఇట్లా ఎవరైతే సో చాలా ఇనీషియల్ ఫేజ్లో పర్చేజ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందో, సో మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ సీక్రెట్ ఏంది, ఆ క్లబ్ మెంబర్షిప్ ఏంది, సో మేము కూడా పర్చేజ్ చేస్తాము, మీరు మాకు డీటెయిల్స్ చెప్పండి సార్ అంటే కింద కామెంట్ చేయండి మీ డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో. ఖచ్చితంగా నేను మీకు మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. సో ఆ సీక్రెట్ ఏంది నేను మీకు చెప్తా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.